ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని జంబికోయ బంజర సమీపంలో ఉన్న సార్ రైస్ మిల్లుపై దాడులు చేశారు విజిలెన్స్ అధికారులు. ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం దగ్గర తీసుకున్న 50 కోట్ల విలువ చేసి 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం గోల్మాల్ అయినట్టు గుర్తించారు. బియ్యాన్ని పక్కదారి పట్టించిన సార్ రైస్ మిల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు అధికారులు. అందుకు సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మంలో సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. దాని కారణంగా ప్రభుత్వానికి భారీగా ఆదాయానికి గండిపడతా ఉంది. అయినా కానీ అధికారులలో మేల్కొలుపు అనేది రావటం లేదు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక రైస్ మిల్లులలో విజిలెన్స్ సోదాలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాకు సంబంధించిన అధికారుల పట్ల నమ్మకం లేకపోవటం, జిల్లాకు సంబంధించిన అధికారులు ఎప్పుడు కూడా సివిల్ సప్లై అధికారులాగా వ్యవహరించకపోవటం, అనేక మంది మిల్లర్లతో వాళ్ళు ములాఖాత్ కావటంతో అనేక చోట్ల నుంచి వాళ్ళకు భారీగా బ్యాక్డోర్ నుంచి లంచాలు కూడా వస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు హైదరాబాద్ నుంచి విజిలెన్స్ అధికారులు రావడం జరిగింది. దాని కారణంగా ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ప్యాడీ ఏదైతే రావాల్సి ఉంటుందో ఆ స్థాయిలో దానికంటే ఎక్కువగా వచ్చింది. అయితే సిఎంఆర్ బియ్యం ఏదైతే మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుందో ఆ స్థాయిలో కేటాయించకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ లెక్కల్లో తేడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ అనేది కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 100 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అంచనాలు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో సిఎంఆర్ ధాన్యం మాయ వెనుక భారీ కుంభకోణం దాగుందని కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యం పక్కదారి పట్టడమే కాకుండా ఈ కుంభకోణం వెనుక కర్త కర్మ క్రియ పౌర సరఫరాల శాఖలోని అధికారులేనన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. అయితే మిల్లర్లతో కుమ్మక్కై వారిచ్చే కోట్ల రూపాయల మామూళ్లు తీసుకొని ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏళ్లు గడుస్తున్నా కానీ రికవరీ లేకపోవడంతో విజిలెన్స్ దాడులు జరగడంతో భారీగా స్కామ్ జరిగినట్టుగా, ఇందులో అధికారులు మిల్లర్లు కుమ్మక్కై డ్రామా ఆడినట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పుడు కేసులు ఎవరి మీద పెట్టాలనే విషయం పైన జిల్లాలో ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఖరీఫ్ రబీ సీజన్లో పలువురు మిల్లర్లు ప్రభుత్వం నుండి తీసుకున్న ప్యాడీలో 40% బియ్యం కూడా తిరిగి ఇవ్వలేదని అధికారుల తనిఖీల్లో తేలింది. అసలు జిల్లా సివిల్ సప్లై అధికారులు పనిచేస్తున్నారా లేదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి. జిల్లా సివిల్ సప్లై మేనేజర్లతో పాటు 10 ఏళ్లుగా ఇక్కడే జిల్లాలో తిష్టవేసి టెక్నికల్ మేనేజర్, అదేవిధంగా స్థానికంగా ఉన్న అనేక మంది సిబ్బంది వీళ్లతో మిలాఖత్ అయినట్టు తెలుస్తా ఉంది. సిఎంఆర్ ప్యాడీకి అర్హత సాధించినట్లు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అయితే గడిచిన 4 ఏళ్లలో సూర్యాపేట తర్వాత ఖమ్మం జిల్లానే ప్యాడీ అక్రమాల్లో 2వ స్థానంలో నిలిచింది. అయితే అధికారుల పనితీరుకు దీన్ని అవినీతి ఏ స్థాయిలో జరిగిందనే అర్థం పడతా ఉంది. అయితే ప్రస్తుతం విజిలెన్స్ తనిఖీలలో బహిర్గతమైన అనేక అంశాలు ఉన్నాయి. 3 రోజులుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ తనిఖీల్లో అనేక విషయాలు బహిర్గతం అవుతున్నాయి. అయితే స్థానిక అధికారులు మిల్లర్ల పట్ల ఉదాసీనతగా వ్యవహరించడం వల్లే ప్యాడీ పక్కదారి పడినట్టుగా అధికారుల దాడుల్లో తేటతెల్లం అవుతున్న పరిస్థితి. పలుసార్లు గడువు పెంచిన మిల్లర్ల తీరు మారకపోవడంతో హైదరాబాద్కు చెందిన అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించి అసలు నిజాలను రాబట్టే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే కొణిజల్ల మండలంలోని ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ లాలాపురంలో ఉన్న SAR అంటే సార్ మిల్లులో ఖమ్మం రూరల్ మండలంలోని మరో మిల్లులో తనిఖీలు నిర్వహించిన అధికారులు ధాన్యం లేక ఖాళీగా దర్శనమివ్వడంతో విస్తుపోయారు. అయితే జిల్లాలోని అన్ని మిల్లుల్లో దాదాపుగా 100 కోట్ల మేర స్కామ్ జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మిల్లర్లతో అధికారుల కుమ్మక్కు కారణంగానే జిల్లాలోని 21 మండలాల పరిధిలో 66 రైస్ మిల్లు ఉన్నాయి. ఇందులో రా రైస్ మిల్లు 59 కాక బాయిల్డ్ రైస్ మిల్లులు 7 ఉన్నాయి. ఏటా ధాన్యాన్ని కేటాయించిన సిఎంఆర్ నుంచి బియ్యం సేకరిస్తారు. కాగా మిల్లర్లకు ధాన్యం అప్పగించిన 3 నెలల్లోనే సిఎంఆర్గా మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 2023-24 వానాకాలం రైతుల నుంచి 1,20,533.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికారులు మిల్లులకు కేటాయించారు. ఇందులో నూకలు ఇతర పోయిన తర్వాత 67% బియ్యం అంటే 80,903.62 మెట్రిక్ టన్నులు తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటికీ 58,097.570 మెట్రిక్ టన్నులు మాత్రం అప్పగించినట్టు తెలుస్తూ ఉంది. అయితే మొదట ఈ ఏడాది ఏప్రిల్ వరకు గడువు విధించిన తర్వాత నెల పెంచుతూ వెళ్తున్నారు. అయితే చివరికి ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అయితే మిల్లర్లు బియ్యం ఇవ్వడం కష్టమేనని తెలిసిన మిల్లర్లతో అంటగాగిన అధికారులందరూ కూడా వీళ్లకు సహకారం అందించినట్టు తెలుస్తూ ఉంది. అయితే బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని సిఎంఆర్కి ఇవ్వాల్సిన బియ్యాన్ని విక్రయిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే సుమారు 30 మంది మిల్లర్ల వద్ద సిఎంఆర్ నిల్వలు లేవనే ప్రచారం ఇందుకు బలం చేకూరుస్తున్న పరిస్థితి. అయితే సిఎంఆర్ అప్పగించేలా అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
కానీ పలువురు బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకుంటున్న జిల్లా అధికారులు తనిఖీ మాటెత్తకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక సీఎంఆర్ అప్పగింతల్లో వేగవంతం పెంచాలని మిల్లర్లతో అధికారులు సమావేశం ఏర్పాటు చేసిన 1-2 రోజులు కొందరు బియ్యం అందిస్తున్నారు. అయితే మళ్ళీ ఆ తర్వాత మిల్లర్లు విస్మరిస్తున్నారు. అయితే అధికారులు పర్యవేక్షించడం లేదనే విమర్శలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ అనేది జోరుగా సాగుతా ఉంది. జిల్లాలో ఉన్న 21 మండలాల్లో ఉన్న మిల్లుల్లో తనిఖీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని మోసం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. వీరిపైన ఎటు చేతులు కలిపిన అధికారులపైన చర్యలు తీసుకోవాలా, ఇట్లా మోసం చేసిన రైస్ మిల్లర్లపైన చర్యలు తీసుకోవాలనేది కూడా తర్జన భర్జన కొనసాగుతా ఉంది. ఏదేమైనా మరో 2 రోజుల్లో అనేక మిల్లులపైన సోదాలు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది మొత్తంగా సీఎంఆర్ సంబంధించిన స్కామ్ సంబంధించిన అప్డేట్స్.